అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు నగరం బాట పట్టాయి. అడవులను నరికి లేఅవుట్లుగా మారుస్తూ ఉండటంతో ఆశ్రయం కరవై అనువైన ప్రాంతాల కోసం అడవి జంతువులు వెతుకులాడుతున్నాయి. అందుబాటులోని ఇళ్లు, గ్రామాలు, పంట పొలాల్లోకి చొరబడి ఆకలి తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. హైదరాబాద్ శివారులో చిరుతపులులు వరుస దాడులు జనాలను బెంబెత్తిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరం రోజురోజుకు విస్తరిస్తూ ఉండడంతో పంట పొలాలు, అడవులు, దట్టమైన పొదలను నరికి నివాస ప్రాంతాలుగా మారుస్తున్నారు. దీంతో అటవీ ప్రాంతంలో ఉండాల్సిన మూగజీవాలు, క్రూర జంతువులకు నివాసం కరువవుతోంది. దీంతో అవి గ్రామాల్లోకొస్తున్నాయి. జనాల నివాస ప్రాంతాల్లోకి ప్రవేశిస్తూ కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ శివారులోని యాచారం మండలంలో ఓ చిరుత వరుస దాడి స్థానికుల్ని తీవ్రంగా బెంబేలెత్తిస్తోంది. మేకల మందపై చిరుతపులి దాడి చేసి ఆకలి తీర్చుకుందని బాధిత రైతులు వాపోయారు. అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. మేము మేకల్ని కొట్టి దొడ్లగొట్టి 7 గంటలకు వెళ్ళిపోతాం. పాలు పిండుకొని వచ్చేసరికల్లా మా ఇంటికాడ మా పాపకు ఫీవర్గా ఉంది. ఇప్పుడు వచ్చి తెల్లవారంగానే 5 గంటలకు వచ్చి చూడడం జరిగిన తర్వాత చూసి ఇట్లా ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్ చేసే వరకల్లా మొత్తం ట్రై చేసి చూసే వరకల్లా గుట్టకు వచ్చిన అడుగులు ఉన్నాక సార్లు గిట్ల వచ్చి ట్రై చేస్తున్నాం. 12 గంటలకు వచ్చే వరకల్లా అప్పటికే తిని వెళ్ళేసింది సార్. 7 గంటల వరకు ఇంటికి వెళ్ళేస్తాం. 7 గంటల వరకు వెళ్ళేసి మళ్ళీ తినేసేసి ఇంటికాడ 12 నాలుగు లేట్ అయింది. వచ్చే వరకు 12 అయింది. వచ్చే వరకు తినే బాధిత రైతులు స్థానికుల ఫిర్యాదుతో అటవీ పోలీస్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రంగంలోకి దిగి పరిశీలించారు. ఖాళీ గుర్తులు, మలమూత్రాల ఆనవాళ్లు గుర్తించారు. వాటిని సేకరించి పరీక్షించగా అవి చిరుతపులికి సంబంధించినవేనని తేలింది. పోలికలే కనబడుతున్నాయి. సో దానికి వెటర్నరీ డాక్టర్ కూడా నేను సర్టిఫై చేశారు. సో దీనికి అంటే ప్రజల్లో ఫస్ట్ అవేర్నెస్ కల్పించడానికి మేము వాలంటీర్స్తో ఒకటి గ్రూప్ ఏర్పాటు చేసి రాత్రులు అడవికి తిరగరాదు, లేదంటే పశువుల దగ్గర కొద్దిగా మంటలు వేసుకుని ఉండాలి, అట్లాగే క్రాకరీస్ కొద్దిగా రెడీగా పెట్టుకొని కాల్చుకుని ఉండాలి. అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ పరంగా మేము వాటికి ఈ పాత్ ఐడెంటిఫై చేసి దాంట్లో కెమెరాస్ పెట్టడం కానీ, అది రియల్గా వస్తే మాత్రం దానికి బోన్ ఏర్పాటు చేయడం కానీ మేము తప్పకుండా చర్య తీసుకుంటాము. కుచించుకుపోతున్న అడవుల్లో నివాసం కొరవడడం, ఆహారం దొరక్కపోవడంతో చిరుతపులులు, ఎలుగుబంట్లు వంటి జంతువులు అటవీ సరిహద్దు గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కర్నూలు జిల్లా పాములపాడు మండలం బానుముక్కుల గ్రామంలో ఓ ఎలుగుబంటి స్వైర విహారం చేసింది. కుక్కల అరుపులు, గ్రామస్తుల కేకలతో భీతిల్లిన ఎలుగుబంటి సమీప పొలాల్లోకి పరుగులు తీసింది. దాన్ని అటవీ సిబ్బంది పట్టుకుపోవడంతో గ్రామంలో వ్యవసాయానికి వెళ్లాలంటేనే రైతులు, కూలీలు హడలిపోతున్నారు. పిల్లల్ని బడికి సైతం పంపించలేని పరిస్థితి ప్రస్తుతం గ్రామంలో నెలకొంది. చుట్టుప్రక్కల కట్టకాడ పెద్ద కుంటలో నీళ్లు తాగడానికి వస్తుంది. అది చుట్టుపక్కల ఇక్కడ సైడ్ పరిసరాలు అంతా తిరిగేస్తుంది. ఇక్కడ మాకు ఇంట్లో సన్నవిల్లలు ఉన్నారు. కుక్కలు అది వచ్చేళ్ళకి ఇక్కడ గొగ్గొగ్గని మొరిగేస్తున్నాయి. ఆడపిల్ల ఒక మోపిల్లలు ఉన్నారు, 2 మోపిల్లలు ఆడపిల్ల. సార్ ఏ విషయం ఎప్పుడు వస్తుందో తెలియదు సార్. వాళ్ళేమో అసలు పట్టించుకోకుండా రాత్రి చింతకాయల కోసం వచ్చింది సార్. కరెక్ట్ 1 గంటప్పుడు మా చిన్న దినం జరుగుతుంటే కరెక్ట్ 1 గంటప్పుడు వచ్చింది సార్. ఇంత ఎత్తుంది సార్. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 2 చిరుతలు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సంచరిస్తున్నట్లు తేల్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్వే సమీపానికి ఓ చిరుత వచ్చిందని తెలుస్తోంది. రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం, గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చిరుత కదలికలను కనుగొన్నారు. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో అడవి జంతువుల సంచారం అధికంగా ఉన్నట్లు సమాచారం. యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కందుకూరు, శంషాబాద్, మొయినాబాద్, రాజేంద్రనగర్, శంకర్పల్లి, శేర్లింగంపల్లి మండలాల పరిధిలో చిరుత ఆనవాళ్లను గుర్తించారు. హైత్ నగర్, ఉప్పల్, ఘట్కేసర్ పరిసర ప్రాంతాల్లో మరో చిరుత పులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.
చిరుతపుల్ల వరుస దాడుల నేపథ్యంలో ఇటు పోలీసులు అటు అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో వాటిని గుర్తించేందుకు సీసీ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశారు. అయితే చిరుత అడవిలోకి వెళ్లిందా లేదా పరిసరాల్లోనే దాక్కుందా అన్న భయంతో ఆయా ప్రాంతాల వారు కలవరపడుతున్నారు. చెడ్డీ గ్యాంగ్ మళ్లీ జనాల మీద పడింది. సంక్రాంతి